చందమామ కథ దొంగ సన్యాసి రెండో భాగం. రాజకుమారుడు కోట తలుపులు తోసి లోపలికి ప్రవేశించాడు. అది ఒక పెద్ద విశాలమైన మహలు. అంతా చీకటి గబ్బగయ్యారంగా ఉంది. కన్ను పొడుచుకున్న దారి ఏమాత్రం కనిపించటం లేదు. అయినా రాజకుమారుడు తడువుకుంటూ ధైర్యంగా నడక సాగించాడు. అలా పోగా పోగా చివరికి అతనికి ఒక గది కనిపించింది. గది తలుపులు వేసి ఉన్నాయి, కానీ తాళం వేసే బెజ్జంలో నుంచి సన్నని కాంతి బయటికి వస్తోంది. ఆ కాంతి వల్ల దారి ఇప్పుడు కొంచెం తెలుస్తూ ఉంది. రాజకుమారుడు ఎకాఎకిని గది తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించాడు. గదిలో ఒక హంస తూలిక తల్పం ఉంది. దాని మీద ఒక అప్సరస లాంటి కన్య నిద్రపోతూ ఉంది. రాజకుమారుడు ఆమెని లేపుదామని కాలితో నేల మీద తన్ని చప్పుడు చేశాడు, కానీ ఆమె లేవలేదు. రాజకుమారుడు దగ్గరికి పోయి మీద చెయ్యి వేసి లేపాడు, కానీ ఆమె లేవలేదు. మరోసారి గట్టిగా తట్టి చూశాడు, అప్పటికీ ఆమె లేవలేదు. ఇంతలో రాజకుమారుడి దృష్టి ఆ కన్య చెవిలో ఉన్న ఒక తెల్ల గులాబీ పువ్వు మీద పడింది. రాజకుమారుడు ఆ పువ్వును తీసేశాడు. పువ్వు తీసి తీయగానే ఆ కన్య ఒక్కసారిగా లేచి కూర్చుంది. రాజకుమారుడు ఆమె ఇద్దరూ ఒకరినొకరు ఒక నిమిషం పాటు ఆశ్చర్యంగా చూసుకున్నారు. తర్వాత ఆమె రాకుమారుణ్ణి అడిగి అతనిక్కడికి ఎలా వచ్చింది, ఏమి జరిగింది అంతా తెలుసుకుంది. తర్వాత రాజకుమారుడు ఆమెని తన సంగతి చెప్పమని కోరాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన సన్యాసి నిజానికి సన్యాసి కాడు. అతనొక మాయలమారి రాక్షసుడు. అతను మనుషుల గుండెకాయలను తిని జీవిస్తాడు. ఏ మనిషిని పడితే ఆ మనిషిని చంపలేడు. అతను చెప్పిన పని ఎవరైతే నేను చెయ్యను అని అంటారో వాళ్ళనే అతను చంపగలడు. అతను చెప్పే పనులు చాలా భయంకరంగానూ కష్టంగానూ ఉంటాయి గనక ఎవ్వరూ చెయ్యమంటారు. అట్లా అన్నవారిని చంపి వాళ్ళ గుండెకాయ తింటాడు. ఒకవేళ ఎవరైనా అతను చెప్పిన పని చెయ్యగలిగారంటే వాళ్ళకి ఇంకో పని చెప్తాడు. అది చెయ్యగలిగారంటే వాళ్ళకి ఇంకో పని. ఇలా ఒకదానికంటే ఇంకొకటి కఠినంగా ఉండే పనులు చెప్తూనే ఉంటాడు. ఇన్ని పనుల్లో ఏదో ఒక పని అయినా ఆ వచ్చిన వాళ్ళు మేము చెయ్యము అనేటంత భయంకరంగా ఉంటాయి. వాళ్ళు అలా అనగానే అతనికి వాళ్ళని చంపగల శక్తి వస్తుంది. ఇప్పటికీ చాలామంది దురదృష్టవంతులు ఇతని చేతుల్లో చనిపోయారు. నేను కూడా ఒక గొప్ప రాజబిడ్డనే. నీ మాదిరిగానే నన్ను కూడా రాక్షసుడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చాడు. కానీ నా అదృష్టవశాత్తు అతనికి నా మీద ప్రేమ కలిగింది. అందుచేత అందరినీ చంపినట్లుగా నన్ను చంపలేదు. అతను బయటికి వెళ్ళేటప్పుడు ఈ తెల్ల గులాబీ పువ్వు నా చెవిలో పెడతాడు. అది కూడా ఒక మాయా పువ్వే. అది నా చెవిలో పెట్టగానే నేను ఒళ్ళు తెలియకుండా ఇలా పడుకుండిపోతాను. అతను మళ్ళీ తిరిగి వచ్చి పువ్వు తీసే వరకు ఇలాగే పడుకుంటాను. ఇంకా కాసేపట్లో అతను తిరిగి వస్తాడు. అతను వచ్చేసరికి నువ్వు పువ్వుని నా చెవిలో పెట్టి నువ్వు వెళ్ళి మళ్ళీ బయట ఆవరణలో కూర్చొని ఉండాలి. ఇక వెళ్ళు అని చెప్పింది ఆమె. రాకుమార్తె చెప్పిందంతా వినేసరికి రాజకుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే పోతాను, కానీ ఈసారి అతను ఏ పని చెబుతాడో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసును. ఈసారి అతను నిన్నొక చీకటి గదిలోకి తీసుకుపోతాడు. ఆ గదిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. నిన్ను ఆ గోతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చెయ్యమంటాడు. నేను చెయ్యను అని నువ్వు అంటే నిన్ను చంపే శక్తి అతనికి వస్తుంది కదా, అందుకని నువ్వు అలాగే ప్రదక్షిణం చేస్తావు. చీకట్లో అతను నీ వెనకనే వచ్చి నిన్ను గోతులోకి తోసేస్తాడు. తిండి తిప్పలు లేక గోతిలో వాడివి గోతిలోనే చస్తావు. అప్పుడు నీ గుండెకాయ తింటాడు అని చెప్పింది రాజకుమార్తె. అలాగైతే ఈ ఉపాయం నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా నాకు చెప్పగలవా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. అతను నిన్ను గదిలోకి తీసుకువెళ్ళి గోతి చుట్టూ తిరగమంటాడు. అప్పుడు నువ్వు ఈ చోటు నాకు కొత్త, పైగా ఈ చీకట్లో నేను గోతి చుట్టూ ఎలా తిరగగలను? కానీ నువ్వు ముందు దారి చూపుతూ ఉంటే నీ వెనకనే నేను వస్తూ అలాగే 3 సార్లు ప్రదక్షిణం చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే ముందు నడుస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నీ కత్తి సహాయంతో సమయం చూసుకొని అతన్ని పొడు. ఒకవేళ అలా చెయ్యలేకపోయినా ఇవాల్టికి నీ గండం గడుస్తుంది. రేపు ఏం పని ఇస్తాడో ఈ రాత్రి నేను అతన్ని అడిగి తెలుసుకుంటాను.
రేపు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ సంగతి తెలుసుకో. ఇప్పుడైతే వచ్చే వేళయింది. పువ్వు నా చెవిలో పెట్టి వెళ్ళిపో అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు అలాగే గులాబీ పువ్వును తిరిగి రాకుమార్తె చెవిలో పెట్టాడు. ఆమె వెంటనే స్పృహ తప్పి అదివరకట్లాగానే పడుకుండిపోయింది. రాజకుమారుడు బయటకు వచ్చి ఆవరణలో కూర్చున్నాడు. మరి కాసేపటికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. ఈ మారు అతను అదివరకట్లాగా సన్యాసి వేషంలో రాలేదు. అతని అసలు రాక్షస రూపంతో వచ్చాడు. రాజకుమారుడు ఇంకా బ్రతికే ఉండడం చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. కానీ ఆ ఆశ్చర్యాన్ని బయటికి కనబరచకుండా రాజకుమారుణ్ణి తన వెంట ఆ చీకటి గదిలోకి తీసుకుపోయాడు. రాజకుమార్తె చెప్పినట్లుగానే రాక్షసుడు రాజకుమారుణ్ణి గోతి చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు. అలాగే ప్రదక్షిణం చేస్తాను, కానీ ఈ చోటు నాకు అసలే కొత్త కదా. అందులోనూ ఇక్కడ అంతా చీకటి గబ్బ గయ్యారంగా ఉంది. దారి నాకు కొంచెం కూడా తెలియటం లేదు. అందుకని నువ్వు ముందు దారి చూపుతూ నడు, నీ వెనకనే నేను నడుస్తాను అని రాజకుమారుడు అన్నాడు. తన పాచిక పారనందుకు రాక్షసుడు మనసులో విచారించాడు. అయినా చేసేది లేక అలాగే ముందు దారి చూపుతూ నడిచాడు. రాజకుమారుడు అతని వెనకనే కత్తి సిద్ధంగా పుచ్చుకొని నడుస్తున్నాడు. కానీ రాక్షసుడు చాలా తొందరగా ప్రదక్షిణ తిరగటం వల్ల రాజకుమారుడు అతనిని అందుకోలేకపోయాడు. అందువల్ల తను అనుకున్నట్లు రాక్షసుని పొడవలేకపోయాడు. ఎలాగైతేనేం ఆ రోజుకి గండం గడిచి బ్రతికి బయటపడ్డాడు. తర్వాత రాక్షసుడు రాజకుమారుని అక్కడే వదిలేసి రాకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. తెల్లారే వరకు రాజకుమారుడు అక్కడే ఆ చీకట్లోనే ఉండిపోయాడు. తెల్లవారింది. రాక్షసుడు మళ్ళీ సన్యాసి వేషం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే రాజకుమారుడు ఏకాఏకిని రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీశాడు. ఆమె లేచి కూర్చొని, ఏం జరిగింది రాత్రి అని అడిగింది. నీవు చెప్పినట్లే చేశాను, కానీ అతను చాలా తొందరగా నడిచాడు. అందువల్ల నీ ఉపాయం ప్రకారం అతన్ని పొడవలేకపోయాను. ఎలాగైతేనేం నీ దయ వల్ల బ్రతికాను. ఈసారి ఏం పని చెబుతాడో కనుక్కున్నావా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. సాయంత్రానికి అతను తిరిగి వస్తాడు. రాగానే నిన్ను ఒక పెద్ద హాలులోకి తీసుకొని పోతాడు. ఆ హాల్లో ఒక సింహాసనం ఉంటుంది. అతను దాని మీద కూర్చొని నిన్ను తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమంటాడు. అప్పుడు నువ్వు, అయ్యా, నేను గొప్ప వంశాన పుట్టిన సంగతి మీకు తెలుసును కదా. ఈ రోజు వరకు ఆ వంగి వంగి దండాలు పెట్టడం అంటే ఏమిటో నేను ఎరుగను. మీరు కనుక అలా చేసి చూపెడితే తర్వాత నేను అలాగే చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే 3 సార్లు వంగి దండం పెడతాడు. ఆ 3 సార్లలో మంచి సమయం చూసుకొని నీ కత్తితో అతని తల నరికివేయి అని సలహా చెప్పింది రాజకుమార్తె. రాజకుమారుడు చాలా సంతోషించి పువ్వు చెవిలో పెట్టి తను వెళ్ళి మళ్ళీ ఆ చీకటి గదిలోనే కూర్చున్నాడు. సాయంత్రానికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. రాజకుమారుణ్ణి తన వెంట ఒక పెద్ద హాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక సింహాసనం ఉంది. దాంట్లో రాక్షసుడు కూర్చొని రాజకుమారుణ్ణి తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమన్నాడు. రాజకుమార్తె చెప్పిన సలహా ప్రకారం రాజకుమారుడు రాక్షసుని మొదట దండం పెట్టి చూపమని అడిగాడు. రాక్షసుడు సరేనని మొదటిసారి వంగాడు. రాజకుమారుడు కత్తి సిద్ధంగా ఉంచుకున్నాడు. రెండోసారి రాక్షసుడు వంగాడు. రాజకుమారుడు కత్తి రాక్షసుడి మెడపైకి ఎత్తి తయారుగా ఉంచుకున్నాడు. మూడోసారి రాక్షసుడు వంగటం, రాజకుమారుడి కత్తి రాక్షసుడి తలని మొండాన్ని వేరుగా ఖండించడం ఒక్కసారిగా జరిగాయి. ఈ పని పూర్తి కాగానే రాజకుమారుడు సంతోషంతో రాజకుమార్తె గదికి ఒక్క పరుగున వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీసి లేపాడు. రాక్షసుని చంపినందుకు రాజకుమార్తె రాజకుమారుణ్ణి చాలా మెచ్చుకుంది. అప్పుడు రాజకుమారుడు అడిగాడు, ఇంతటితో మనకు వాడి పీడ వదిలినట్లేనా అని. అప్పుడే ఏమైంది? రాక్షసుని నువ్వు చంపావన్న మాటే కానీ అతని ప్రాణం వేరే ఇంకో చోట ఉండనే ఉంది. ఆ ప్రాణాన్ని కూడా చంపావంటే అప్పటికి రాక్షసుడు పూర్తిగా చచ్చినట్లు. లేకపోతే ఇంకో గంటలో అతను మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పింది రాజకుమార్తె. ఆ ప్రాణం ఎక్కడ ఉందో చెప్పరాదా? ఆ పని కూడా పూర్తి చేస్తాను అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాకుమార్తె ఇలా చెప్పింది, ఇప్పుడు రాక్షసుని చంపిన హాలుకు పక్కనే నీకు కొన్ని మెట్లు భూమిలోకి పోతూ కనిపిస్తాయి. నీవు ఆ మెట్లన్నీ దిగిపోవాలి, చాలా లోతుకు పోవాలి.
అలా పోతూ ఉంటే దారిలో నీకు 9 గదులు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. 9వ గది దాటావంటే నీ దారికి ఒక గోడ అడ్డు తగులుతుంది. అప్పుడు నువ్వు నీ కత్తి కొనతో ఆ గోడ మీద "తొలగిపో గోడ" అని 3 సార్లు కొట్టు. మూడోసారి కొట్టగానే గోడ తొలగిపోతుంది. అప్పుడు నీకు ఎదురుగా ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలో ఒక సింహాసనం మీద ఒక 10 ఏళ్ల కుర్రవాడు కూర్చుని ఉంటాడు. అతని చేతిలో ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నె నిండా ఒక ద్రావకం ఉంటుంది. ఆ రాక్షసుడి ప్రాణం ఆ కుర్రవాడే. నీవు సరాసరి వెళ్ళి ఆ కుర్రాన్ని నీ కత్తితో పొడు. అతడు చనిపోతాడు. దాంతో రాక్షసుడు చనిపోయినట్లు అవుతుంది. కుర్రవాణ్ణి చంపిన తర్వాత అతని చేతిలో ఉన్న గిన్నె నా దగ్గరికి తీసుకొనిరా. దాంట్లో ఉన్న ద్రావకం ఒక్కొక్క బొట్టు ఇదివరకు రాక్షసుడి చేతిలో చనిపోయిన వారి ప్రాణాలన్నమాట. అందుకని నీవు ఆ ద్రావకం ఒక్క బొట్టు కూడా కింద పడనీయకుండా నా దగ్గరికి తీసుకొని రావాలి అనింది రాజకుమార్తె. రాజకుమారుడు వెంటనే మెట్లు దిగి వెళ్ళాడు. రాజకుమార్తె చెప్పినట్లు 9 గదులు, దాని తర్వాత గోడ తగిలాయి. గోడ మీద కత్తితో గట్టిగా కొట్టగానే గోడ తొలగిపోయి గది కనిపించింది. రాజకుమారుడు ఎకాఎకిన వెళ్ళి గదిలో సింహాసనం మీద కూర్చొని ఉన్న కుర్రవాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. కత్తి వీపులో నుంచి దూసుకుపోయింది. కానీ ఆ కుర్రవాడు మాత్రం అలాగే కొయ్యబారిపోయాడు. ఆ తర్వాత రాజకుమారుడు ద్రావకం గిన్నె తీసుకొని రాజకుమార్తెని కలుసుకున్నాడు. రాజకుమార్తె సంతోషించింది. ఆ తర్వాత ఆ ద్రావకం తీసుకొని రాజకుమారుని వెంట పెట్టుకుని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయింది. అక్కడ రాక్షసుడి చేతిలో చనిపోయిన దురదృష్టవంతుల పీనుగులు వరుసగా ఉన్నాయి. అందులో పిల్లలున్నారు, పెద్దలున్నారు, ఆడవాళ్ళున్నారు. దాదాపు 1000 పీనుగుల దాకా ఉన్నాయి. రాజకుమార్తె తను తెచ్చిన ద్రావకం ఒక్కొక్క బొట్టే ఒక్కొక్క పీనుగు మీద వేసింది. వెంటనే అందరూ వరుసగా తిరిగి బ్రతికారు. వాళ్ళు జరిగిన సంగతంతా తెలుసుకొని రాజకుమార్తెని, రాజకుమారుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు. తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. రాజకుమార్తె రాజకుమారుడిని తనతో పాటు తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని పోయి జరిగిందంతా చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. రాజకుమారుడి తల్లిదండ్రులకు కూడా కబురు చేసి పిలిపించారు. ఒక సుముహూర్తాన రాకుమార్తెని రాజకుమారుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. తర్వాత రాజకుమారుడు భార్యని తీసుకొని తన రాజ్యానికి వచ్చి 1000 ఏళ్ళు సుఖంగా బ్రతికాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 ఆగస్టు చందమామలోనిది. దీని రచయిత బి వేణుగోపాల్ గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.